బాస్ సీజన్ 9 లైవ్‌లో ప్రస్తుతం తనూజ వాష్‌రూమ్స్‌ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఎక్సర్సైజ్ చేసి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ "ఓ 2 నిమిషాలు ఆగుతావా?" అని తనూజ అనేసరికి, "నువ్వే 2 నిమిషాలు ఆగితే నా పనైపోతుంది. 2 నిమిషాలు ఆగు తనూజ, ప్లీజ్ తనూజ" అని చెప్పి తనూజను రిక్వెస్ట్ చేస్తూ ఇక కళ్యాణ్ అక్కడికొచ్చి తనకి కావాల్సిన పనిని చేసుకొని వెళ్తాడు. ఇక రీతు అక్కడికి వచ్చి, "నేను రేషన్ మేనేజర్‌గా ఎలా చేస్తున్నాను?" అని అడుగుతుంది. ఇంతలో సాయి శ్రీనివాస్ అక్కడికి వచ్చి, "నువ్వు సూపర్‌గా చేస్తున్నావు" అని చెప్తాడు. "మరి లాస్ట్ వారం నాకు కూడా అదే చెప్పావు" అని తనుజ సాయి శ్రీనివాస్‌ని అడిగితే, "నువ్వు కూడా బాగానే చేశావు కదా" అంటే, "అందరూ అలానే అంటారు పైకి" అంటూ తనుజ అనేసరికి, "లేదు నేనైతే పేషెన్స్ అనే రాశాను నీ పైన రేషన్ మేనేజర్‌గా ఒక ఒపీనియన్‌ని అంతే. అంతకు మించి నేనేమి రాంగ్ రాయలేదు" అంటూ సాయి శ్రీనివాస్ చెప్తాడు. "అరే అందరూ నేను రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు దొంగతనాలు చేశారు. ఇప్పుడు ఎవరు చెయ్యట్లేదు. అదే కదా నా బాధ" అని చెప్తే, "మనం ఉన్నాం కదా చేద్దాంలే" అంటూ సాయి శ్రీనివాస్ అంటాడు. ఇంతలో తనుజ, "ఏమో ఈ వాష్‌రూమ్‌లోనే పని సరిపోతుంది. ఇంకా అలాంటి పనులు చేయటానికి నాకెక్కడ టైం దొరుకుతుంది" అని చెప్తుంది. అయితే తనుజ రేషన్ మేనేజర్‌గా సరిగ్గా చేయలేదు అంటూ ఓవైపు గార్డెన్ ఏరియాలో రీతు దగ్గర నిఖిల్ చెప్తూ ఉంటాడు. నిఖిల్ ఇలా అంటాడు, "ఒకరోజు అన్నం ఉంది. నేను అన్నం తింటానని కూర అడిగితే కూర లేదు అన్నారు. ఆ తర్వాత చూస్తే కూర వేస్ట్‌గా పడి ఉంది" అంటే ఇక పక్కనే ఉన్న ఎవరు గౌరవ్ అంటాడు, "నువ్వెందుకు స్టాండ్ తీసుకోవు నిఖిల్? నీవుకు అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు నువ్వు వాయిస్ ఔట్ చేయాలి. అలా సైలెంట్‌గా ఉంటే కుదరదు" అంటూ గౌరవ్ చెప్తాడు. "నాకు సిట్యుయేషన్ వస్తే నేను ఖచ్చితంగా వాయిస్ ఔట్ చేస్తాను" అని నిఖిల్ అంటే, "ఏమో ఒక్కసారి కూడా నువ్వు వాయిస్ రైజ్ చేసినట్టు లేదు" అంటే ఇంతలో రీతు అంటుంది, "ఆ ఇష్యూ ఏమో కానీ నిఖిల్ నువ్వు ఆ రోజు దివ్యకి సపోర్ట్ చేస్తాను అన్నప్పుడు దివ్య దగ్గరే సపోర్ట్ చేయాలి. తనూజ ప్లాట్‌ఫార్మ్ ఎక్కావు డీజే కెప్టెన్ టాస్క్‌లో. మళ్ళీ ప్లాట్‌ఫార్మ్ దిగేశావు. అలా అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయావు. ఆ విషయం అయితే నాకు అస్సలు నచ్చలేదు. మనకి ఎవరు నచ్చుతుందో వాళ్ళకి స్టాండ్ తీసుకోవడానికి మనం వాళ్ళని సపోర్ట్ చేయడానికి నిలబడాలి. ఇటు అటు కాకుండా కన్‌ఫ్యూజన్‌గా అసలు ఉండకూడదు. దివ్య అన్నావు, దివ్య మాట పైనే ఉండాలి. మళ్ళీ తనూజ ప్లాట్‌ఫార్మ్ ఎక్కావు, దిగావు. ఇదేమో నాకంతా నచ్చలేదు నీ విషయంలో" అంటూ రీతు కరెక్ట్ పాయింట్ పట్టుకొని నిఖిల్‌కి గట్టిగా ఇచ్చి పడేసిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం లైవ్‌లో అయితే తనూజ వాష్‌రూమ్ క్లీన్ చేస్తూ చాలా బిజీగా ఉంది. ఈరోజు తనూజ మొత్తం సుమన్ శెట్టి ఇద్దరు కూడా వాష్‌రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే బయట గత వారం రేషన్ మేనేజర్‌గా తనూజ చేసిన పని కోసం అయితే జనాలు డిస్కషన్ మొదలుపెట్టేశారు. అంటే రేషన్ మేనేజర్‌గా తనూజ ఫ్లాప్ అయింది అంటూ మాట్లాడుతున్నారు. అందరికీ ఫుడ్ దొరకాలని ఆమె కష్టపడిందని ఒక్కరు కూడా అనుకోవట్లే. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.